నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాటికి చంద్రుడిపై సొంత ఇల్లు, మానవులు అక్కడికి వెళ్లిపోవచ్చు. భారీ ప్లాన్ రెడీ. చీకటిని చీల్చుతున్న సరిహద్దు వెలుగులు, మంత్రముగ్ధులను చేస్తున్న భారత్ పాక్ బార్డర్. విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది, మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు. వేడుకగా గరుడ వాహన సేవ, నేత్ర పర్వంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు పల్లకిపై మోహిని అవతారంలో విహరించి భక్తులను కటాక్షించారు. చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం భక్తి పారవస్యంతో సాగింది. గోవిందనామ స్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో అత్యంత రమణీయంగా వర్ణించబడింది. అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మదనం చేయగా అమృత విభజనలో కలహం చెలరేగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించి అసురులను సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని అందించాడు. ధర్మరక్షణ కోసం దివ్యమాయ రూపంలో అవతరించిన శ్రీహరి ఈ మోహిని అవతారంలో భక్తులకు లోకక్షేమ సందేశాన్ని అందించారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. సర్వాభరణ భూషితుడై దివ్య కాంతులు వెదజల్లుతూ గరుత్మంతునిపై వెలసిన శ్రీ గోవిందుడు భక్తులకు కనువిందు చేశారు. గోవింద గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు విశిష్టమైన స్థానం ఉంది. గరుడ వాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. వేదాలు, ఆచార్యులు గరుడుణ్ణి వేద స్వరూపుడిగా వర్ణించారు. గరుత్మంతుని రెక్కలు వేదాల నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని కొనియాడారు. గరుడిని సేవాభావం, మాతృభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకారగుణం సమాజానికి ఆదర్శప్రాయమని పండితులు పేర్కొన్నారు. జ్ఞాన వైరాగ్యాలను కోరుకునే భక్తులు జ్ఞాన వైరాగ్య రూపమైన రెక్కలతో విహరించే గరుడిని దర్శించి అభీష్ట సిద్ధిని పొందుతారని విశ్వసిస్తారు. అందుకే గరుడ సేవకు ఎన్నలేని మహిమ, విశిష్టత ఏర్పడ్డాయి. విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్ గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే గాని మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో గాని ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈ రోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. జై తెలుగుదేశం. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత.
అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11 ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. తిరుపతి నేడు రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉండడం అభినందనీయమని ఆగస్టు 7, 8, 9 3 రోజుల పాటు జరగబోయే క్రెడాయ్ ఎక్స్పోను జయప్రదం చేయాలని పలువురు భక్తులు పిలుపునిచ్చారు. ఎక్స్పో ఉంటుంది. చాలా లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా చేశారు, చాలా కాంపిటేటివ్గా చేశారు. రకరకాలుగా అన్నిటి ట్యాప్లు కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ అన్నీ ఎక్స్పోలో కావాల్సిన బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఎక్స్పోలో ఉన్నాయి. అందరూ కూడా చూడొచ్చు. చూసి అక్కడ కూడా ఈ బిల్డర్స్ వాళ్ళ యొక్క కన్స్ట్రక్ట్ చేసే విల్లాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ వాళ్ళు కూడా బుకింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్రెడై తిరుపతి ప్రాపర్టీ ఎక్స్పో 2026 అని ఈసారి శ్రీ కన్వెన్షన్ హాల్లో లాస్ట్ టైం చేసిన శ్రీ కన్వెన్షన్లోనే ఆగస్టు 7, 8, 9 తేదీల్లో మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానిలో ఒక 70 స్టాల్స్ వస్తూ ఉన్నాయి. బ్యాంకర్సు, బిల్డర్సు, ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ డెవలపర్సు, ఇంకా అపార్ట్మెంట్స్ లాంటివి, విల్లాసు, గ్రూప్ హౌసింగ్ చేసే వాళ్ళందరూ బిల్డర్సు, ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఈ ఇంటీరియర్ డెకరేటర్స్, ఈ వ్యాపారం చేసి బిల్డింగ్ సంబంధించి కన్సర్న్ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఆ బ్రోచర్ని చూసి దానిలో సెలెక్ట్ చేసుకొని స్టాల్స్ బుక్ చేసుకొని మీ వ్యాపారాన్ని పెంచుకొని తిరుపతి అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి అపరిచితులు ప్రవేశించకుండా ఉండేలా ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎస్సి శారదాదేవి అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ పనులు చేపట్టారు. అలాగే తుడా మైదానం వద్ద ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పరిశీలించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి అపరిచితులు ప్రవేశించకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ పెంచాలని కమిషనర్ సూచించారు. అలాగే 24 గంటలు సెక్యూరిటీ ఉండేలా చూడాలని తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ముందర ఇష్టానుసారం వాహనాలు పార్కింగ్ చేయడం వలన అపరిశుభ్రత ఏర్పడుతోందని అక్కడ నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాంప్లెక్స్లో వర్షపు నీరు కారకుండా పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రతి దుకాణదారుడికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, డిఈ రాజు, శానిటేషన్ సూపర్వైజర్ సుమతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి విద్యారంగం పట్టడం లేదు అని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు జాకీర్ తెలిపారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, విద్యాశాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయంటూ మండిపడ్డారు. ఏ శాఖలో అవినీతి జరిగినా గళం విప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యారంగంలో జరుగుతున్న ఈ దుష్పరిణామాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. యువగలంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం అమలు చేయాలని, విద్యా వ్యతిరేక విధానాలపై పీడీఎస్యూ రాజీలేని పోరాటం చేస్తూ విద్య మన హక్కు, పోరాడి సాధించుకుందాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పోరాటాలకి ఆకర్షితులైనటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘంలోకి హాజరవుతూ ఉన్నారు. వాళ్ళని పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంగా పూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో విద్యారంగంలో నెలకొన్నటువంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తామని సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రేపు మహానాడు జరుగుతూ ఉన్నాయి. కడప మహానాడు సాక్షిగా విద్యారంగానికి ఏమైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా విద్యారంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి ఆ యొక్క హామీని తక్షణమే అమలు చేయాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నేడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందని పార్టీ శ్రేణులు కొనియాడారు. తిరుపతి జిల్లాలో మహానాడు వేడుకలు కనుల విందుగా తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకున్నారు.
తొలుత టీడీపీ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం సాంకేతికతను అందిపుచ్చుకొని మొట్టమొదటిసారిగా డిజిటలైజేషన్ ప్రక్రియల్లో మహానాడును అన్ని నియోజకవర్గాల వారీగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు కార్యక్రమంలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లోని మహానాడును పండుగను తలపించేలా జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని అన్నారు. 44వ మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణం. తెలుగువారి పండుగల మహానాడును జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, టీడీపీని బలోపేతం చేసి ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు పని చేస్తున్నారని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహానాడులో 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. 44 టీడీపీ ప్రస్థానం తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని, మహిళా రిజర్వేషన్ నిర్ణయం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని టీడీపీ శ్రేణులు అన్నారు. ఈరోజు మహానాడు జరుపుతున్న సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పండుగలాగా ఈరోజు కుటుంబ సభ్యులందరూ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇది నెల్లూరులో ఘనంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమము. కానీ మోడీ గారి యొక్క సూచనల మేరకు ఖర్చు తక్కువగా చేసుకోవాలన్న ఆలోచన విధానంతో వారందరూ ప్లాన్ చేసి ఈ వర్చువల్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటి మహానాడు. ఇది రాష్ట్రం మొత్తం కూడా డిజిటల్ మహానాడుగా పెట్టి భారతదేశంలో చూసినటువంటి పెట్రోల్ రేట్లని పెరిగిన దానివలన నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడుని క్యాన్సిల్ చేసి ప్రజల మీద భారం పడవదని చెప్పేసి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అదే కోరిక పేరుకు రాష్ట్రం మొత్తం కూడా ఈ మారి డిజిటల్ మహానాడులు పెట్టి స్క్రీన్స్ పెట్టి అన్నీ కూడా ఘనంగా తెలుగుదేశం పండుగని రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం చూసే విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము. మాజీ శాసనసభ్యురాలుగా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఏదైతే 9వ క్లస్టర్ మున్షేఖర్ రాయల్ క్లస్టర్ ఉందో ఈ క్లస్టర్లో నేను కూడా మరి వర్చువల్గా పాల్గొనాలని మన పార్టీ ఆదేశానుసారము నేను కూడా 9వ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది కొత్త తరహా మహానాడుగా ఈసారి జరగడం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర దేశ జాతీయ ప్రజలందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు. అందరూ కూడా ఈరోజు మహానాడు జరుపుకుంటున్న మంత్రివర్గానికి అందరూ కూడా తిరుపతి నియోజకవర్గ 10వ క్లస్టర్ నుంచి పేరున అందరూ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వల్లనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెసులుబాటు లభిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి తెలుగు వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ మహానాడు సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఖచ్చితత్వంతో మరియు సమర్థవంతంగా నిర్వహించాలని, ఓటర్ల నమోదుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉపాధ్యాయ నగర్, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మంగళం తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అమలును పరిశీలించారు. ఫీల్డ్ స్థాయిలో జరుగుతున్న ఇంటింటి సర్వే విధానాన్ని పరిశీలిస్తూ నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లు, బిఎల్ఓలు, ఈఆర్ఓలు, సూపర్వైజర్లతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఇంటింటి సర్వేను క్షుణ్ణంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారు డూప్లికేట్ నమోదులను గుర్తించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తొలగించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి తప్పులు లేకుండా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమని, అందువల్ల ప్రతి వివరాన్ని ఖచ్చితత్వంతో నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఫీల్డ్ స్థాయిలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తిరుపతి తహసీల్దార్ సురేష్ బాబు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, సూపర్వైజర్లు, బిఎల్ఓలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మహానాడును ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురంలో నిర్వహించిన పసుపు పండుగకు స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినిల్, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదే మహానాడు. ఆ మహానాడు సందర్భంగా ఈరోజు ఆర్సీపురంలో కూడా క్లస్టర్ పన్నీల్లో కూడా పాల్గొనడం జరిగింది. గతంలో మహానాడు మేము బయట ప్రదేశాల్లో జరిగేది. మన ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క పిలుపు మేరకు వ్యయం తగ్గించుకోవాలి, దేశ భవిష్యత్తు ముఖ్యం ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ కూడా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరికీ కూడా మా జాతీయ అధ్యక్షులు ఉండొచ్చు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉండొచ్చు, వీధికి సంబంధించిన మంత్రులు కానీ, వీధికి సంబంధించిన నాయకుల యొక్క స్పీచెస్ కూడా విన్నారు. విని మేమందరూ ఒక తాటిపైన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సభ్యుని గౌరవిస్తూ ప్రజలకి నిరంతరం అందరూ కూడా అందుబాటులో ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే నిర్ణయం ప్రకారం మేము పోతామని కూడా తెలియజేసుకున్నాం. తిరుపతి రుయా ప్రభుత్వ హాస్పిటల్ నందు కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 5 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఆమోదించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన వెంకటేశ్వర వైద్య కళాశాల సమావేశ మందిరంలో ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తాను కూడా వైద్య విద్యార్హతతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయినందున రాయలసీమలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రుయా ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధిపరిచి పేషెంట్లకి నాణ్యమైన వైద్యం త్వరితగతిన సరైన సమయంలో అందించే విధంగా పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా 25 లక్షల వ్యయంతో క్యాజువాలిటీ, ఏఎంసీ, ఏఎస్సీ, ఏసీసీయూ మరియు ఆర్ఐసీయూ వార్డుల్లో విద్యుత్ పనులు, కొత్త ఏసీ యూనిట్ల కొనుగోలు మరియు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థల మరమ్మతులు ఏర్పాటు చేయట, అత్యవసర ఓటీ కోసం సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో జీఈ అనస్థేషియా వర్క్ స్టేషన్ 1 అత్యవసరంగా అధీకృత డీలర్ల ద్వారా కొనుగోలు చేయట, మరో 12 లక్షల రూపాయలతో జనరల్ సర్జరీ విభాగంలో ఫిస్టులెక్టమీ మరియు హిమరాయిడెక్టమీ వంటి ఆధునిక శస్త్రచికిత్సల కోసం లేజర్ పరికరాల కొనుగోలు చేయుటకు అంగీకరించారు. అదేవిధంగా 16 లక్షల రూపాయలతో నిర్ధారణ సేవలను బలోపేతం చేయుటకు బయోరాడ్, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, D10 సిస్టమ్, ఎర్బా H360 హెమటాలజీ అనలైజర్, కోయాగులేషన్ మీటర్, ఎర్బా ECL 41255 కొనుగోలుకు రేడియాలజీ విభాగానికి 10 లక్షల రూపాయలతో 15 CR క్యాసెట్లు కొనుగోలు చేయుటకు, పిల్లల విభాగంలోని రోగి సహాయకుల ఎమ్యూనిటీస్ బ్లాక్లో 5 లక్షల రూపాయలతో మరమ్మతులు మరియు నిర్వహణ పనులు చేపట్టుటకు, 8,50,000 రూపాయల వ్యయంతో ప్రధాన ఆపరేషన్ థియేటర్, బర్న్ వార్డ్, ఆర్థో వార్డ్, పీడియాట్రిక్ సర్జరీ మరియు టీబీసీడీ వార్డులకు కలిపి మొత్తం 14 2 టన్నుల కెపాసిటీ గల ఏసీల కొనుగోలుకు ఆమోదించారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల వసతి కొరకు నిర్మించిన కొత్త టీబీ అండ్ సీడీ బ్లాక్లో 55 లక్షల రూపాయల వ్యయంతో ఎయిర్ మరియు సెంట్రల్ సెక్షన్ సిస్టమ్లు, 5 మల్టీ ఛానల్ మానిటర్లు మరియు 5 వెంటిలేటర్ల ఏర్పాటుకు కూడా ఆమోదించారు. జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ఆసుపత్రి ప్రాంగణంలో భద్రత మరియు పేషెంట్ల సేఫ్టీ కోసం 8 లక్షల రూపాయల వ్యయంతో 50 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కూడా అంగీకరించారు. చిన్నపిల్లల విభాగం బలోపేతానికి 4 లక్షల రూపాయల వ్యయంతో వ్యాక్సినేషన్ గది మరియు ఎమ్యూనిటీ ప్రాంతాలలో పటిష్ట శుభ్రత,
భద్రతా కొరకు పక్షుల ప్రవేశాలను నిరోధించే ఏర్పాటుకు మరియు మరమ్మతులు చేపట్టుటకు ఎంఎస్ వార్డులు 1 నుండి 7 వరకు ఉన్న ప్రాంతాలలో దెబ్బతిన్న మరుగు పైప్లైన్లు మరియు ఛాంబర్లో సుమారు 70 సంవత్సరాలకు పైబడిన మెయిన్ బిల్డింగ్లో అప్పట్లో నిర్మించిన సిమెంట్ పైప్లైన్లు తరచూ పగిలిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నందున వాటి స్థానంలో 5 లక్షల రూపాయల ఖర్చుతో పీవీసీ పైర్లైన్ల ఏర్పాటుకు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు సూపరింటెండెంట్ రుయా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మనోహర్, ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, కమిషనర్ నగరపాలక సంస్థ శారదాదేవి, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డీజీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, ఏపీఎంఎస్ ఐడీసీ విభాగ అధిపతులు, ఆసుపత్రిలోని పలు విభాగాల అధిపతులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు, కరణం సందీప్, కాజా మొహద్దీన్, మునుస్వామి, లక్ష్మీపతి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకే దర్శనాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సీఎం మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న టీటీడీ ఉన్నతాధికారులకు టీటీడీ బోర్డు సభ్యులు సంపూర్ణ సహకారం అందించి సహకరించాలని బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు, సామాన్య భక్తులు కాలినడకన వివిధ మార్గాలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారండి. ఇటీవల టీటీడీ అధికారులు హెడ్ కౌంట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న ఆదివారం సుమారు 98,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా టీటీడీలకు ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. సామాన్య భక్తులకి శీఘ్రగతిన స్వామివారి దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టండి, విఐపీల సంస్కృతికి స్వస్తి పలకండి అని చెప్పని ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇటీవల వేసవి సెలవులు ప్రారంభంలోనే విఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేయడం అనేది ప్రకటించడం జరిగిందండి. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కూటమి పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా సిఫార్సు లేఖలు పూర్తిగా తగ్గించేశారు దాదాపుగా. సో దాని కారణంగా 98,000 పైచిలుకు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు కలుగుతున్నాయండి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి గారి సూచనలని, సలహాలని అమలు చేస్తున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారులకి కూడా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఎందుకు సంపూర్ణ సహకారం అందించడం లేదండి? ఈ వేసవి సెలవుల్లో బోర్డు సభ్యుల కోటాను కూడా పూర్తిగా రద్దు చేయండి. హైవే, మొబైల్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి రోడ్డు భద్రతా కిట్లను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. ఈరోజు తిరుపతి జిల్లాలో మనకి తిరుపతి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి ఏదైతే మనకి రోడ్ సేఫ్టీ సంబంధించి ఇదివరకే మనము పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఆల్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి కూడా ముమ్మరంగా గత కొన్ని నెలలుగా రోడ్ యాక్సిడెంట్స్ నివారణ చర్యలు కూడా టేకప్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే ఒక 4 రోజుల క్రితం కూడా ఒక బస్సు యాత్ర టేకప్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్లాక్ స్పాట్స్ ని కూడా స్వయంగా నేను, ఎస్పీ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సందర్శించడం, అక్కడికక్కడే నష్ట నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఆ రోజు మనము డైరెక్షన్స్ ఇవ్వడం. దాంట్లో భాగంగానే ఈ రోజుకి ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ 48 బ్లాక్ స్పాట్స్ లో కూడా మేము ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల కొంచెం సివిల్ వర్క్స్ పెండింగ్ ఉంది. అవి కూడా వచ్చే 4 రోజుల టైంలో కూడా అవి పూర్తి చేస్తామనేది కూడా మీడియా సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. కేవలం చట్టాలు లేదా ఫైన్స్ మాత్రమే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించలేవు. ప్రజల్లో మార్పు రావాలి, ముఖ్యంగా వాహనదారుల్లో మార్పు రావాలి. చాలామంది వాహనాలు వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ ఫ్రీగా ఇంటికి చేరుకోవాలి. మనం రోడ్ నియమాలు పాటించాలి, రహదారి భద్రతా నియమాలు పాటించాలి అనేది ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. అప్పుడే రోడ్ యాక్సిడెంట్ నిర్మూలించగలం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మూవీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మూవీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం ఆలయం ఎదుట భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో వచ్చామండి. చాలా సంవత్సరాలు అయింది వచ్చి, చాలా సంవత్సరాలు అంటే 2002లో వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కుదిరింది, ఆయన అలా పిలిపించుకున్నారు. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించనున్న గరుడ సేవ మహోత్సవం అపూర్వ ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ పవిత్ర సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున తన అన్నగారైన శ్రీ గోవిందరాజస్వామివారికి సుమారు 71 లక్షల విలువైన 4 దివ్య ఆభరణాలను టీటీడీ భక్తిపూర్వకంగా సమర్పించింది. ఈ దివ్య కానుకల్లో సాధారణ రాళ్లు కలిగిన బంగారు గుండు పథకం, ఒక జత సాధారణ రాళ్లు గల బంగారు పథకాలు, బంగారు కాసులమాల ఉన్నాయి. ఈ అమూల్య ఆభరణాలతో అలంకరింపబడిన శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో ఎం లోకనాథం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదఘోషాలు, గోవిందనామ స్మరణల మధ్య ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అంతకుముందు తిరుమల నుండి అలిపిరి కోమలమ్మ సత్రం మీదుగా బంగారు నగలు ఊరేగింపుగా శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు. సెట్టిపల్లి భూ బాధిత కుటుంబాలకు వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెట్టిపల్లి భూ బాధితుల కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఏవో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెట్టిపల్లి భూ బాధితుల కమిటీ నాయకులు జి చిన్నబాబు మాట్లాడుతూ సెట్టిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 387, 388, 402, 403, 409, 410, 411, 425, 426, 475లకు చెందిన సుమారు 450 కుటుంబాలు 2008 సంవత్సరంలోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. కానీ ఇంతకాలం గడిచిన సంబంధిత అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆందోళన, అనిశ్చితిలో జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైకు చెందిన గోపాలకృష్ణ పురుషోత్తం అనే భక్తులు బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుమారు 4.5 కేజీల బరువు గల వెండి నక్షత్ర హారతులను విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈవో లోకనాథంకు నక్షత్ర హారతులను అందజేశారు. అదేవిధంగా మంగళవారం మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు 1,10,00,000 విలువైన 5 బంగారు పథకాలను విరాళంగా అందించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు 2026 విజయవంతంగా కొనసాగుతోందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొంటూ మహానాడు 2026లో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటనతో మహిళా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోందని, ఈ నిర్ణయం పట్ల టీడీపీ మహిళా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి యువ నాయకురాలు అన్న అనిత యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ స్థాపనలోనే మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి చరిత్ర సృష్టించారని, ఆ బాటలోనే సీఎం చంద్రబాబు కూడా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో 33% సీట్లు మహిళలకు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం. ఈ మహానాడు వేదికగా చంద్రబాబు, లోకేష్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న హరినాథ్ చిత్తూరు 1 డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఫైనాన్స్ విభాగంలో ప్రమోషన్పై వెళ్తున్న సందర్భంగా సహచర ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. అలానే సి నాగరాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ చిత్తూరు, సిబికే మూర్తి డిప్యూటీ సూపరింటెండెంట్ ఫైనాన్స్ గూడూరుకు వెళ్తున్నారు. వారికి కూడా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కార్యాలయానికి చెందిన పేషి రాము, ఏవో కార్యాలయ సిబ్బంది సుభాష్ చంద్రబోస్తో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి 2 ఏళ్ల పాలనపై విస్తృత స్థాయి సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తివేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్, వైకాపా నాయకులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సత్తివేడు నియోజకవర్గంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై జగన్కు వివరించారు. జగన్ స్పందిస్తూ వైకాపా బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులంతా సంసిద్ధంగా ఉండాలని, వాడవాడలా వైకాపా జెండా ఎగిరేలా కృషి చేయాలని వైఎస్ జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,61,700 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,465 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,74,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 279 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నాటికి చంద్రుడిపై సొంత ఇల్లు, మానవులు అక్కడికి వెళ్లిపోవచ్చు. భారీ ప్లాన్ రెడీ. చీకటిని చీల్చుతున్న సరిహద్దు వెలుగులు, మంత్రముగ్ధులను చేస్తున్న భారత్ పాక్ బార్డర్. విజన్ పాలిటిక్స్ కు టీడీపీ నాంది. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు. వేడుకగా గరుడ వాహన సేవ. నేత్ర పర్వంగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.